సిబిఐ విచారణ మనం కోర్టులో వేద్దామా, రా హైకోర్టులో వేద్దామయ్యా, ఈ విధంగా 18 నెలల్లో జరిగినటువంటివి లేదా మా హయాంలో జరిగినటువంటి వాటి మీద పూర్తి స్థాయి మీద మనం విచారణ జరిపిద్దామా. నేను మొదటి నుంచి చెప్తున్నా, నీకు నిద్రలేస్తే విజిలెన్స్ డీజీపీ ఆఫీసులో ఏం పని నీకు? ఇక్కడ రాస్తే వాటిని మార్పులు చేర్పులు చేయించి ఇరిగేషన్ మామూలుగా ఏంటి, విజిలెన్స్ కానీ ఏసీబీ కానీ ఎవరో కలవకూడనటువంటిది, ఎవరు మాట్లాడకూడనటువంటి కార్యాలయాలు, ఎవరు వెళ్ళకూడనటువంటి కార్యాలయాలు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయనటువంటి కార్యాలయాలు. ఈరోజు రీజనల్ ఆఫీసర్గా ఉండే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించి నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ కాల్ లిస్ట్ బయటపెట్టు, ఎన్నిసార్లు నువ్వు మాట్లాడావు బయటపెట్టు. నేను ఎప్పుడన్నా మా ప్రభుత్వం ఉన్నప్పుడు తీయించి ఈరోజు నీ అధికారం ఉంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళతో కానీ ఏసీబీ వాళ్ళతో కానీ నా ఫోన్ కాల్ నుంచి కానీ నాకు సంబంధించినటువంటి వ్యక్తుల ఫోన్ కాల్ ద్వారా కానీ ఒక్క కాల్ పోయినట్టుగా నువ్వు రుజువు చేయి. నీకు ధైర్యం అంటే రుజువు చేయి, నువ్వు మనిషి జన్మ అయితే రుజువు చేయి. కాబట్టి ఈరోజు నువ్వు విజిలెన్స్ ఏంది, విజిలెన్స్ నీ బొంద ఏంది విజిలెన్స్? పాత పనుల మీద నువ్వు దొంగ బిల్లులు తినేస్తావు, ఇప్పుడు కొత్త పనులు వేసుకొని. ఇంక విజిలెన్స్ వాడు ఏం విచారణ చేస్తాడు? వచ్చి వాడు కాలపట్టుకుంటున్నారు చూడు. ఏమని ఇదేందా పనులు చూడమంటుండే, ఇదే పనుల మీద నేను దొంగ బిల్లులు భోంచేసి ఉండే, ఆ పనుల మీదనే ఆ పనుల మీద దొంగ బిల్లులు భోంచేస్తే ఏది రాయాలి అర్థం కాకపోయి అది రాయాలన్నా ఇది రాయాలన్నా? రాస్తే నీ దొంగ బిల్లుల గురించి రాయాలి, పనులు చేయకుండా నువ్వు చేసిన దొంగ బిల్లుల గురించి రాయాలా? కాబట్టి నేను ఎందుకు సిబిఐ అంటున్నానంటే, ఇవి విజిలెన్స్లో పోయి నువ్వు మాట్లాడతావు, సిబిఐ దగ్గర పోయి మాట్లాడనుకో ఎగిసి తంతారు నేను మట్టుకొని, మామూలు కూడా కాదు. అడపోయేదన్నా కానీ నువ్వు ఇట్రాయండి అట్రాయండి అని అన్నావు అనుకో, ఏ విచారణ విజిలెన్స్ వాళ్ళని రాయమన్నట్టుగా నెల్లూరు ఆర్వని పిలిచి మాట్లాడినట్టుగా నువ్వు పోయి సిబిఐ వాళ్ళని మాట్లాడావు వాళ్ళు ఎగిసి తంతారు. ఏం పని రా నీకు మా దగ్గర, నువ్వు ఎందుకు వస్తున్నావు మా ఆఫీస్కి అని చెప్పి. ఇక్కడైతే నేరుగా డీజీపీ దగ్గరికి పోవడం, డీజీ దగ్గర కూర్చోవడం, ఇక్కడ పోయినటువంటి రిపోర్ట్స్ ఏ విధంగా మార్చి రాయాలని చెప్పి మార్చి రాయించడం కాదు.